ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి, యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ తులారాశికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలా ఉంది ఈ తులారాశి వారికి ఒకసారి చూద్దాం. చిలకమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది చూడమ్మ. తులారాశికి ఈ తులారాశి వారికి చూడండి ఆంజనేయులు. ఈ తులారాశి వారికి చూడండి కష్టాలు, చిక్కులు, ఆలోచన రేకాటంలో. కానీ తల్లి గర్భంలో పుట్టారు, 10-12 సంవత్సరాల వరకు సుఖపడ్డారు. తర్వాత మీ సొంత హిమ్మతి, సొంత కష్టం. మీరు స్వతా తెలివి నుంచి మీరు పైకి వస్తారు. సొంత తెలివి నుంచి పైకి వచ్చే ఒక ముందండి. 7 సంవత్సరాల దరిద్రం వెళ్ళిపోయిందండి. దరిద్రం, శని, గాచారం అనేది ఉన్నది వెళ్ళిపోయిందండి. కానీ ఆంజనేయ స్వామికి 5 వారాలు లేకుంటే 9 వారాలు పూజించండి. మీకు ఎక్కడ పైన మీకు మంచిగా అవుతుంది. కానీ అదృష్టం రేకాటంలో కానీ మీరు ఏ పని చేసినా కానీ శుభం కలుగుతుంది. మీ అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది. మీ అరకత్ బరకత్లో కూడా మంచిగా అవుతుందండి. మీరు ఏ పని చేసినా కానీ బాగవుతుంది. కానీ తొడపుట్టిన వాళ్ళతోటి మీ అదృష్టం రేఖ లేదండి. మీ సొంత తెలివి, సొంత జ్ఞానం, ఇంటికి నడిపించాలి, సంపాదించాలి, పెద్దలకి గౌరవించాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలన్నట్టు మీ అభిమానం, ప్రేమ రేకాటంలో ఈ తులారాశి వారికి ఉన్నదండి. ఈ తులారాశి వారు ఎక్కడ పోయినా కానీ మీకు అందరికీ మేలు చేయాలని కోరుకుంటారు, కానీ చెడు చేయాలని ఏం లేదండి. ప్రజల్లో కానీ అందరితో కానీ కలిసిమెలిసి ఉంటారండి. ఈ తులారాశి వారికి మంచిగా ఉందండి. ఈ ఫిబ్రవరి నెలలో మీ మాట ఎక్కడ పైన మీకు మంచిగా ఉందండి. ఎక్కడ పోయినా కానీ పలుకుపడి కూడా ఉన్నది. ఈ తులారాశి వారు చేయాలనుకున్న పని తప్పకుండా చేస్తారు. ముంగడ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా కాపాడుకుంటారు, పేరు సంపాదించుకుంటారు. కానీ చెడు అని మనిషి కాదండి. ఈ తులారాశి వారు చాలా మంచివారు. అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకత్లో కానీ ఎక్కడ పోయినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఏం తొందరపడకండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది. ఏదైనా కానీ ఆలోచన రేకాటంలో కానీ ఎక్కువ దోస్తానం, ఎక్కువ స్నేహం మాత్రం మీకు పడురాదండి. మీరు ఎక్కువ మంచిగా అందరితో కలిసిమెలిసిగా ఉంటారు. ఎక్కడ పైన మీకు బాగుంది. పెద్దల గౌరవం కూడా ఉంది. బయట వల్ల కూడా సహకారం కూడా ఉన్నదండి. ఆ సహకారం వల్ల మీకు మంచిగా జరుగుతుంది. కానీ చెడు జరిగే యోగం లేదండి. ఆ భగవంతునికి మంచిగా కోరుకోండి. మీకు ఎక్కడ పైన మీకు బాగుంది. అదృష్టం రేకాటంలో కానీ ఆలోచన రేకాటం మీకు బాగా జరుగుతుందండి. కానీ ఒకసారి ఆవుకి మాత్రం పూజించండి. మీ చేతిని ఆవు మాతకి, గాయత్రీ దేవికి ఆ పూజించండి. మీ అనుకున్న పనుల్లో చాలా శుభం ఉందండి. అన్నీ ఇంకా ఇష్టపూర్తిగా ఫస్ట్ దేవుడు వినాయకుడు. వినాయకునికి కూడా పూజించండి. వినాయకునికి పూజించండి. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కళ్యాణం కూడా చేయాలని మీ కోరిక ఉందండి. ఆ కళ్యాణ బలం అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది. ఆ కళ్యాణ బలం కూడా అవుతుందండి. ఒక పెద్ద మనిషి మీకు సహకారం చేస్తారండి. జై శ్రీరామ్.